కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం బిగ్గరగా హల్లెలూయా. యోహాను సువార్త 14 అధ్యాయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 15వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ 15వ అధ్యాయంలో మీకు ఇంచుమించుగా 25 వచనాలతో కూడినట్టు లేదా 27 వచనాలతో కూడినటువంటి అధ్యాయం ఇది. దీంట్లో చాలా వైవిధ్యం ఉంది. యేసు ప్రభువారు ఈ అధ్యాయంలో మాట్లాడినటువంటి మాటల లోతు మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. మొదటి 8 వచనాల్లో నేను ద్రాక్షావల్లిని, మీరు నాలోని తీగలు, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు నా యందు నిలిచి ఉండాలి, నేను నీ యందు నిలిచి ఉంటాను, అప్పుడు మాత్రమే మీరు ఫలిస్తారు. నాకు వేరుగా ఉంటే మీరేమీ చేయలేరు, మీరు నాలో ఉంటే మీరు ఫలించగలుగుతారు. మీరు ఒకవేళ ఫలిస్తేనే నా తండ్రి మిమ్మల్ని ఉంచుతాడు. ఒకవేళ మీరు ఫలించని తీగలైతే మిమ్మల్ని తీసి అగ్నిలో పారవేస్తారు. మీరు ఫలించేవారై ఉండాలి. మీరు ఫలించాలంటే నా యందు నిలిచి ఉండాలి, వాక్యమందు నిలిచి ఉండాలి, ప్రేమ యందు నిలిచి ఉండాలి. ఇది ఆయన 8 వచనాల్లో మాట్లాడుతూ వచ్చిన విషయాలు. మీరు 9 నుంచి 17 వచనాలు మీరు చదువుకుంటూ వస్తే ప్రేమ అనేటటువంటి అంశాన్ని తీసుకొని మీరు ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగిన వారై ఉండాలని, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు కూడా ఇతరులను అలాగే ప్రేమించాలని ప్రేమ అనే అంశాన్ని ఒక ఆజ్ఞపూర్వకంగా వారికి ఇచ్చిన సందర్భాన్ని మనం గమనిస్తాం. ఆయన మనల్ని ఏర్పరచుకుంది, మనల్ని ప్రేమించింది, ఆయన ముందుగా మనల్ని పిలుచుకున్నది మనం వెళ్ళి ఫలించుటకు, ఆ ఫలం నిలిచి ఉండటకు అన్న సంగతులన్నింటినీ కూడా 18 వచనాల వరకు ఆయన మాట్లాడతారు. 17 దాకా 18 నుంచి 25 వచనాల వరకు ఆయన లోకం మిమ్మల్ని ద్వేషించబోతుంది. లోకం నన్ను ద్వేషించినప్పుడు, నేను మీ యజమానిని అయినప్పుడు, యజమాని కంటే దాసుడేమి గొప్పవాడు కాదు కాబట్టి దాసుడు కూడా యజమాని వలె తృణీకరించబడతాడు, ద్వేషించబడతాడు. వాళ్ళు అవసరం అనుకుంటే మిమ్మల్ని హింసిస్తారు, చంపుతారు కూడా. ఇదిగో నాకు ఎలాగైతే ఈ లోకం నన్ను ట్రీట్ చేసిందో, నా బిడ్డలుగా నన్ను ఫాలో అవుతున్న శిష్యులుగా మిమ్మల్ని కూడా ఈ లోకం అలాగే చేస్తుంది. ఈ సంగతులు ఆయన అక్కడ మాట్లాడతారు. ఆ తర్వాత 26, 27 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర, ఆయన వచ్చి ఏ విధంగా సాక్ష్యం చెప్తాడో, ఆయన పిల్లలంగా మనం ఎలా సాక్షులమై ఉండాలో అన్న సంగతులను ఆయన మాట్లాడటం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా 15వ అధ్యాయం గురించి ఇవ్వబడినటువంటి విషయాలు. ఈ 15వ అధ్యాయంలో మొదటి వచనం ఈ విధంగా రాసుంటుంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని స్టార్ట్ అవుతుంది. నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్న పదం అయామ్ అనేటటువంటి 7 అంశాలతో కూడినటువంటి సిరీస్లో ఇదొక భాగం. అంటే నేను అయామ్ అనేటటువంటి సిరీసు ఈ యోహాను సువార్తలో 7 సార్లు మీకు ఇవ్వబడుతుంది. 7 విషయాలలో నేను అని ఆయన మాట్లాడతారు. నేనే జీవాన్ని అని యోహాను 6:35, 48, 51లో ఆయన మాట్లాడతారు. నేను లోకమునకు వెలుగు అని 8:12లో మాట్లాడతారు. నేనే ద్వారాన్ని అని 7వ వచనం 9వ వచనంలో మాట్లాడతారు. నేను మంచి కాపరిని అని 10వ అధ్యాయం 11వ వచనం 14వ వచనంలో మాట్లాడతారు. నేను పునరుద్ధానాన్ని జీవాన్ని, నేనే పునరుద్ధానం జీవాన్ని నేనే అని 11:25లో మాట్లాడతారు. నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని 14:6లో మాట్లాడతారు. నేను ద్రాక్షావల్లిని అని 15:1లో మాట్లాడతారు. ఈ 7 నేను అనే అంశంతో కూడినటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే ఈ ప్రసంగాన్ని మనం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో చాలా ప్రసంగాలు ఉన్నాయి. దాంట్లో నిజమైన ద్రాక్షావల్లి అనే అంశం ఒకటి ఉంది. నిజమైన ద్రాక్షావల్లి అనంటే దాని అర్థం ద్రాక్షావల్లిగా పిలువబడుతున్న వాళ్ళు ఇంకా ఎందరో ఉన్నారు, ఈయన మాత్రం నిజమైన ద్రాక్షావల్లి అనేటటువంటి పదాన్ని మనం నిజమైన ద్రాక్షావల్లికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో, ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు ఏంటో, ఆయనలో నిలిచి ఉంటే వచ్చే ప్రతిఫలాలు ఏంటో వాటిని మనం మాట్లాడుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనండి, యేసు ప్రభు వారు తన జీవితకాలం అంతటిలో రూపకాలంకారంలో కొన్నిసార్లు మనతో ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటారు. ఉపమాన విధానంలో అంటే కొన్ని ఉపమానాలను జోడిస్తూ, ఒక తండ్రి ఉన్నాడు, కొడుకున్నాడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, అది ఉపమానం.
నిజంగా జరిగిన సంఘటన కాదు. ఒక గొర్రె పిల్ల ఉంది, అది తప్పిపోయింది. గొర్రెల కాపరి 99 విడిచిపెట్టాడు, ఆ ఒక్కదాని కోసం వెళ్ళాడు. ఉపమానం. ఉపమానానికి అలంకారానికి మీకు తేడా అర్థం కావాలి. ఎందుకు ఉపమానాలను అలంకారంతో కూడినటువంటి విషయాలను కొన్నిసార్లు అతిశయోక్తితో కూడినటువంటి హైపర్బోలిక్ లాంగ్వేజ్ని ప్రభు మాట్లాడతారు. మెటాఫోరిక్ లాంగ్వేజ్లో ఈ అంశం రాయబడి ఉంటుంది. అంటే అలంకారప్రాయంగా ప్రభువారు నేను ద్రాక్షావల్లిని, మీరు నాలోని తీగలు, తండ్రి వ్యవసాయకుడు అని మాట్లాడితే ఆయన తగ్గించుకున్నట్లు కాదు, వాళ్ళకి అర్థమవటం కోసం చెప్తున్నటువంటి మాటలు. చాలామంది యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలను బేస్ చేసుకొని ఆయన ద్రాక్షావల్లి అని అన్నాం అనుకో, ఓకే ద్రాక్షావల్లి ఇంకొకళ్ళు తెంపేస్తే పోతుంది, భగవంతుడు కూడా ఇంకొకళ్ళు తుంపేస్తే చచ్చిపోతాడా అనేటటువంటి పదాలు మాట్లాడతారు. అలంకార భాషలో మాట్లాడినటువంటి వాటిల్లో ఇతర విషయాలను అర్థం చేసుకోవటం అనేది ప్రధానం కాదు. అసలు ఆ అలంకారంతో కూడినటువంటి ఆ విధానాన్ని ఏ ఉద్దేశం కొరకు చెప్తున్నాడో ఉద్దేశాన్ని మాత్రమే మనం పట్టుకోవాలి. మంచి సమరీడి స్టోరీ ఉందనుకోనండి. మంచి సమరీడి స్టోరీలో ఒక ఆయన యెరూషలేము నుంచి యెరికోకి దిగిపోతూ ఉండగా దొంగల చేతులు చిక్కబడి కొట్టబడి కొరప్రాణంతో వదిలివేస్తారు. అటుగా పరిసయ్యుడు వెళ్తాడు, శాస్త్రి వెళ్తాడు, లేవీయుడు వెళ్తారు, ఎవరు పట్టించుకోరు. కానీ సమరీయుడు వచ్చి అతన్ని గాయాలను కట్టి నూనె రాసి ద్రాక్షారసం తాగించి తన బండిలో ఎక్కించుకొని పూటకొళ్ళు వాని ఇంటికి తీసుకెళ్లి 2 కాసులు ఇచ్చి ఇతన్ని బాగా చూసుకో, ఇంకేదన్నా తక్కువ పడితే నేను వచ్చి ఇస్తానని చెప్తాడు. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఎవరు మాకు పొరుగువాడు అని వాళ్ళు అడిగిన ప్రశ్నకి మీ పొరుగు వాళ్ళు ఎవరో కాదు, ఇదిగో సమరయులు అనేటటువంటి వారిని మీరు అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు, వాళ్ళు కూడా మీ సహోదరులే. ఎదుటి వాడిని మనిషిగా ప్రేమించడం నేర్చుకోనండి, ఒకళ్ళని దూరం పెట్టడం మీరు వదిలేయండి. సమరయులు కాబట్టి పాపులను, సమరయులు కాబట్టి వాళ్ళు ఆ పాపాత్ముల కింద వాళ్ళని అంటరాని వాళ్ళ కింద నెట్టివేయటం కాకుండా మనిషిగా ఇంకొకరిని ప్రేమించండి అని చెప్పడానికి వాడిన ఉపమానం అది. ఉపమానంలో మనోళ్ళు ఏం పట్టుకుంటారనంటే నూనె అంటే ఏందో, ద్రాక్ష రసం అంటే ఏందో, బండి అంటే ఏందో, 2 కాసులు అంటే ఏందో, లేకపోతే యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతున్నటువంటి సందర్భం ఏంటో, పరిసయ్యుడు ఎవరో, ఇది కాదు. మనం అంటే ఒకవేళ ఏదన్నా ఆధ్యాత్మికంగా ధ్యానించుకోవటానికి కొన్నిసార్లు ఉపయోగపడిద్దేమో కానీ అసలు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ స్టోరీ ద్వారా దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అని. ఎదురుగున్న మనుషుల్ని సహోదర భావంతో ప్రేమించాలి అని చెప్పటం కోసం మీరు ఎవరినైతే ద్వేషించారో ఆ స్టోరీలో వాళ్లే మీకు సహాయం చేసేటటువంటి విధానంలో మీరు జీరో అనుకుంటున్న వాళ్ళు వాళ్ళు హీరోలుగా మీ దృష్టిలో పడేటట్లుగా ఆయన ఆ స్టోరీని చెప్పిన విధానం మనం అర్థం చేసుకోవాలి. ద్రాక్షావల్లి తీగ అనేటటువంటి బంధాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. ఈ స్టోరీ మొత్తంలో కూడా ఈ మొదటి 8 వచనాల్లో కూడినటువంటి ద్రాక్షావల్లి, తీగ, వ్యవసాయకుడు అన్న దాంట్లో ఈ 3 క్యారెక్టర్స్లో ద్రాక్షావల్లి చేసే పనేంటి, వ్యవసాయకుడైన తండ్రి చేసే పనేంటి, తీగలకుండే స్వభావం ఏంటి అన్న సంగతులు మాట్లాడారు. తండ్రి ఏం చేస్తాడనంటే ఫలించని తీగలను తీసివేస్తాడు. ఒక మంచి వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే ఫలించని తీగల్ని తీసేస్తారు. ద్రాక్ష చెట్టు, ద్రాక్ష వ్యవసాయపు విధానం ఆ ప్రాక్టీసు మన ఏరియాలో లేదు కాబట్టి తెలియదు. కానీ ఈ తీగతో కూడినటువంటి చెట్లు మీరు ఎప్పుడైనా గమనించండి, ఇది తీగలాగా అల్లుకునేటటువంటి చెట్లు ఇవి ఏం చేస్తాయి అనంటే ఒకవేళ కాపంతా అయిపోయిన తర్వాత మొత్తం ఆకులన్నీ రాలిపోతే అన్నీ కట్ చేసేస్తారు, తీగలన్నిటినీ కట్ చేస్తారు. ఓన్లీ ఆ ద్రాక్ష వల్లి మాత్రమే ఉండేటట్లు చేసుకుంటారు. చూడటానికి ఎండిపోయిన చెట్లాగా అనిపిస్తుంది క్రాప్ అంతా వచ్చిన తర్వాత. కానీ ఈ క్రాప్ అంతా కోసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వ్యవసాయకుడు పని కట్టుకొని మరి ఆ తోటంతా ఉన్నటువంటి ఆ కొమ్మలన్నిటినీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అది చాలా పెద్ద ప్రాసెస్. చాలా జాగ్రత్తగా తీగలను మాత్రం కట్ చేసుకుంటూ ఓన్లీ ఈ వల్లి మాత్రమే ఉండేటట్లు చూసుకుంటాడు. దానికి నీళ్లు పోస్తుంటాడు, దాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తాడు. క్రాప్ అయిపోయి ఆకులు రాలిపోయి కొమ్మలన్నీ రాలిపోయి కట్ చేయబడిన తర్వాత అప్పుడు ఇందులో నుంచి మరలా నూతన చిగురు వేయటానికి కావాల్సిన సారం మరలా కొత్త కొమ్మలను వేయటానికి ప్రారంభించింది ద్రాక్ష చెట్టు. ఆ తర్వాత ఆ కొమ్మలు బలంగా మారి ఇందులో ఉన్న జీవం ఆ కొమ్మల ద్వారా కాయల రూపంలో మరలా ఆ వ్యవసాయకుడికి లాభాన్ని చేకూరుస్తాయి.
మన దగ్గర కొన్ని ప్రాక్టీస్లు లేవు కాబట్టి అర్థం కావు. బైబిల్ అర్థం చేసుకోవాలంటే భౌగోళిక విధానాలను అర్థం చేసుకోవాలి. అక్కడ వాతావరణం, అక్కడ పంట, అక్కడ తిండి, అక్కడ సంస్కృతి, అక్కడ విధి విధానాలను దృష్టిలో పెట్టుకొని బైబిల్ను మనం చదివితే మనకు అర్థమవుతాయి. అంతేగాని అమాంతం బైబిల్ ఏదో చదివేస్తాను నాకేదో అర్థమైపోతుంది అనుకుంటే మాత్రం కొన్నిసార్లు ఇబ్బందులు పడతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రతి ఒక్కటి జాగ్రత్తగా నేర్పించేటప్పుడు మనసుని నిమ్మలపరుచుకొని జాగ్రత్తగా విని మనం దీవించబడాలని కోరుతున్నాను. ఇప్పుడు చూడండి, వ్యవసాయకుడైన తండ్రి ఏం చేస్తాడంటే ఫలించని కొమ్మలను ఆయన కట్ చేసేస్తాడు. ఫలించే కొమ్మల్ని మళ్ళా చూడండి, ఫలించని కొమ్మలనేమో మొత్తం కట్ చేస్తాడంట. ఫలించే కొమ్మలలో ఇంకా ఏవైతే పనికిరాని తీగలు ఉంటాయో ఆ పనికిరాని తీగలను కూడా కట్ చేస్తాడంట. అర్థమేంటో తెలుసా? ఇది ఫలిస్తుంది, అయితే ఈ ఫలించే దాంట్లో ఇటువైపు వస్తున్నటువంటి మరొక కొమ్మ కాయ దీనికి వస్తుంది, ఈ కొమ్మ అనవసరం అని అనుకున్నప్పుడు, పనికిరానిది అనుకున్నప్పుడు, ఫలం లేనిది అనుకున్నప్పుడు, యూజ్లెస్ అనుకున్నప్పుడు దాన్ని కట్ చేస్తాడు. తద్వారా దీనికి వెళ్ళాల్సిన బలం కూడా ఈ ఫలానికి వచ్చేదానికి వెళ్ళటం ద్వారా మరింత తొందరగా మరింత స్వీట్గా ఆ ఫలం రావటానికి కారణమవుతుంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. హల్లెలూయా, చదువుదాం గట్టిగా, హల్లెలూయా. సో ఈ సందర్భంలో వ్యవసాయకుడు చేసే పని అది. ద్రాక్షవల్లి చేసే పని ఏంటంటే దాంట్లో ఉన్న జీవాన్ని కొమ్మలకి ఇస్తుంది. అవి ఆరోగ్యంగా అవి బ్రతకడానికి, లేదా ఈ వల్లిని ఆధారం చేసుకొని కొమ్మలన్నీ ఆధారపడి ఉంటాయి. దీని బరువంతా ఇది మోస్తూ ఉంటుంది, అన్నిటిని భరిస్తూ ఉంటుంది. ఇది వంగిపోతున్నా వీటిని భరిస్తూ ఉంటుంది. సో కొమ్మ ఏదైతే వల్లి ఉంటుందో అవి మిగతా బ్రాంచెస్ మొత్తాన్ని కూడా ఆధారంగా, ఇదే బేస్, ఇదే దీంట్లో నుంచే జీవం, దీంట్లో నుంచే ఆరోగ్యం, సమస్తం దీంట్లో నుంచే ఆ బ్రాంచెస్కి వెళ్తాయి. అందుకని ద్రాక్షవల్లి ఏమంటుందంటే, తీగలారా మీరు నాతో అంటుకట్టబడి ఉండాలి. ఇప్పుడు నాతో అంటుకట్టబడి లేకపోతే మీరు ఎండిపోతారు, మీరు పాడైపోతారు, ఫలం లేకుండా అయిపోతారు. కాబట్టి నాలో నిలిచి ఉండండి అని మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తాం. ఈరోజు దీంట్లో మీకు ఒక ప్రసంగాన్ని మాట్లాడాలనుకుంటున్నాను. 8 వచనాల్లో మొదటి 4 వచనాలు చూస్తే 5 సార్లు ఫలము 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 అనే పదాలు మీకు కనిపిస్తాయి. ఓవరాల్గా 16 వచనాల్లో మీకు 9 సార్లు ఉన్న 23 వచనాల్లో 27 వచనాల్లో 9 సార్లు ఫలం అనే అంశాన్ని గురించి ఆయన మాట్లాడారు. ఈ అధ్యాయానికి ప్రధాన టాపిక్ ఏంటనంటే మనం ఫలించాలి. శిష్యులకి ఆయన చెప్పినటువంటి చివరి బోధ, అత్యవసరమైన బోధ, మీరు ఫలించాలి, మీరు ఫలించాలి. మీరు ఫలించటం వల్ల తండ్రి నామం మహిమపరచబడుతుంది. మీరు ఫలించకపోతే కాల్చివేయబడతారు, మీరు తీసివేయబడతారు. మీరు ఫలించాలంటే ఇదిగో కొన్ని విషయాలు చెప్పారు. ఆయనలో నిలిచి ఉండుట, వాక్యమందు నిలిచి ఉండుట, ప్రేమ యందు నిలిచి ఉండుట అన్న అంశాలు అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆయనకు వేరుగా ఉండి మనము ఏమీ చేయలేము. 5వ వచనం చూడండి, 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నాకు వేరై మీరు ఏం చేయలేరు. ఇది ఒక రకంగా హెచ్చరిక అనుకుంటామో జాగ్రత్త అనుకుంటామో తెలియదు, కానీ కొన్నిసార్లు ఈ పదం చదువుతున్నప్పుడు భయం అనిపిస్తుంది. ఆయనకి వేరుగా మనం చేసే ప్రయత్నాలు, ఆయనకి వేరుగా ఉండి మనం మొదలు పెట్టే పనులు, ఆయన లేకుండా వెళ్ళే ప్రయాణాలు, ఆయనతో కాక మనం చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతామని చెప్పినటువంటి ఈ వాక్యం కొంత భయాన్ని, కొన్ని జాగ్రత్తల్ని మనకు నేర్పించింది. ఆయనకి వేరుగా ఉండి ఏం చేయలేము. ద్రాక్షవల్లికి ద్రాక్ష కొమ్మ వేరైపోతే 4 రోజులు పచ్చగా కనపడుతుందేమో, కానీ 5వ రోజున అది ఎండిపోవటం ప్రారంభమైద్ది. తర్వాత కాల్చివేయటానికి తప్ప దేనికి పనికి రాకుండా అయిపోతుంది. మన జీవితాలు క్రీస్తులో ఉన్నంత వరకు క్షేమంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ఆశీర్వాదంగా ఉంటాం, ఫలభరితంగా ఉంటాం. కానీ ఆయన నుండి వేరైపోతే మనం ఏమీ చేయలేము అన్న సంగతిని ఈ లేఖనం జ్ఞాపకం చేస్తుంది. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. వితౌట్ జీసస్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ అనేది ఈరోజు మన ప్రసంగం. మనం ఏమి చేయలేము ఆయనకి వేరుగా ఉండి, ఆయనకి వేరుగా బ్రతికి,
ఆయన్ని వదిలిపెట్టి ఆయన్ని విడిచి వెళ్ళి ఏం చేయలేం. తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన కుమారుడు ఏం సాధించాడు? సమస్తాన్ని కోల్పోయి ఒంటరివాడైపోయి దిక్కులేని పరిస్థితుల్లో తిండికి కూడా గతి లేక ఇదిగో మరలా ప్రభు దగ్గరికే వస్తే, తండ్రి దగ్గరికే వస్తే తప్ప మరలా అతనికి మంచి స్థితి కలగలేదు. తండ్రి దగ్గరికి వచ్చిన వ్యక్తి పోగొట్టుకున్నవన్నీ కలిగి ఉన్నాడు, తండ్రి నుంచి దూరం అయిపోయిన పరిస్థితులు అన్నిటినీ కోల్పోయాడు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ సరిపోతుందేమో మనం ఆయనకి వేరుగా ఉంటే మనం ఏమీ చేయలేము అని. ఎందుకు మనం ఆయనకి వేరుగా ఉండి ఏం చేయలేము అని అంటే, ఆయన లేకుండా అసలు మనం లేము. ఆయన ద్వారానే మనం కలిగి ఉన్నదంతా ఆయన నుంచే మనం పొందుకున్నామన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. 100వ కీర్తన 3వ వచనంలో ఒక మాట రాసి ఉంటుంది. ఎవరైనా ఒకరు చదివి వినిపిస్తారా? 100వ కీర్తన 3వ వచనం. 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. చాలా క్లియర్గా మనము ఆయన వారము. కింద ఏం రాసి ఉంటుందో తెలుసా? ఆయనే మనల్ని పుట్టించెను అన్నప్పుడు మనల్ని మనమే సృష్టించుకోలేదు అని. మనల్ని ఎవరో తయారు చేశారు, మనల్ని ఎవరో పుట్టించారు, మనం ఎవరి ద్వారానో కలిగాం. అది ఆయనే మనల్ని పుట్టించాను, ఆయన ద్వారా మనం ఉన్నాము, ఆయన మేపు గొర్రెలము, మనము ఆయన పిల్లలము అన్న సంగతి అక్కడ రాసుంటుంది. మన పుట్టుక మొత్తం ఆయన ద్వారానే కలిగింది. మనకు తెలుసు ఆదికాండంలో ఆయన నరుణ్ణి నేలమంటితో తయారు చేసి జీవవాయువును ఉదగా అతడు జీవాత్మ ఆయను. ఆ తర్వాత సాటి అయిన సహాయం చేయబడి ఒక కుటుంబం ఏర్పడింది. ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి సంతానంలోని భాగమే మనమందరం అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. మనుషుల యొక్క సృష్టి మాత్రమే కాదు, ఈ కనపడుతున్న ప్రపంచం అంతా కూడా ఆయనే తయారు చేశాడు. భూమి ఆకాశాలను ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు ఆయన ఏం చేశాడో అనేది మొదలు పెడుతూ ఆయన భూమి ఆకాశాలను సృజించెను అనే మాట మీకు 1:1 కనిపిస్తుంది. యెహోవా భూమి ఆకాశాలను సృజించిన వాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాన్ని మీరు గమనించండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు. ఏలయనగా ఆకాశమందున్నవైనా భూమి అందున్నవైనా దృశ్యమైనవైనా అదృశ్యమైనవైనా అవి సింహాసనాలైనా ప్రభుత్వాలైనా ప్రధానులైన అధికారములైన సర్వము ఆయన వలననే సృజించబడెను. ఇక్కడ ఉన్నటువంటి మాట సర్వము ఆయన ద్వారానే, సమస్తము ఆయన వలననే కలిగింది. అది కనిపించేవి కనపడినవి, అవి భూమి మీద ఉన్నవి లేదా ఆకాశంలో ఉన్నవి, సమస్తము ఆయన ద్వారానే కలిగాయి. ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ ఆయన నుంచే కలిగి. ఎందుకు ఆయన లేకుండా మనం బ్రతకలేము, ఎందుకు ఆయనకి వేరుగా ఉండి మనం ఏమి చేయలేము అనంటే సమస్తము ఆయన నుంచే వచ్చినాయి కాబట్టి, ఆయన ఇచ్చిన వాటిని అనుభవిస్తున్నాం కాబట్టి. మీకు ఒక చిన్న లాజిక్ చెప్పి నా వాక్య భాగాన్ని నేను ముందుకు తీసుకొని వెళ్తాను. ఆయన లేకుండా బతకగలుగుతాను అనుకున్న వాళ్ళు, దేవుడు లేకుండా నేను సర్వైవ్ అవుతాను అనుకున్న వాళ్ళు కొన్ని గణాంకాలను అర్థం చేసుకోవాలి. మనం అట్లా గాలి పీల్చి గాలి వదులుతున్నాం కదా ఏమ్మా, ఇటు చూడండి. ఒక మనిషి ఒక్క రోజుకి ఎంత ఆక్సిజన్ తీసుకుంటాడు, ఎన్ని లీటర్ల ఎయిర్ తీసుకుంటాడు అనేది మీకు అర్థం కావాలి. ఒక మనిషి ఆక్సిజన్ ఎయిర్ ఆఫ్ లీటర్స్ తీసుకుంటే 11,000 లీటర్స్ ఆఫ్ ఎయిర్ మనిషి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో తీసుకుంటాడంట. అంటే గాలి పీల్చుకునేటప్పుడు ఆక్సిజన్ ఎక్కువగా తీసుకుంటాడు, ఆ కార్బన్ డైఆక్సైడ్గా తయారై వదిలిపెట్టేటటువంటి నిశ్వాసలో మరలా ఆక్సిజన్ కొంత బయటకు వెళ్తుంటుంది. తీసుకొని వదిలేటటువంటి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల ఊపిరి 11,000 లీటర్స్ ఆఫ్ ఎయిర్ అయితే, ప్యూర్గా ఓన్లీ ఆక్సిజన్ని మాత్రమే లెక్క కట్టాలనుకున్నా కూడా 550 లీటర్స్ ఆఫ్ ఎయిర్ హెల్తీగా, అంటే మనం ఆక్సిజన్ ప్యూర్ ఆక్సిజన్ మాత్రమే కలిగి ఉండేది ఒక మనిషి సర్వైవ్ అవటానికి అది కంపల్సరీగా అవసరం అంట. మీకు ఈ లెక్క చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను పొద్దున ఇవన్నీ సెర్చ్ చేస్తూ రాసుకుంటూ కూర్చున్నా. ఇంచుమించు ఇప్పుడు మనకు అందుబాటులో ఉండేటటువంటి ఆక్సిజన్ ఒక చిన్న సిలిండరు ఒకవేళ 2.75
లీటర్స్ ఆఫ్ సిలిండర్ ఒకవేళ మన దగ్గర ఉంటే ఇంచుమించుగా 6,500 రూపాయలు కాస్ట్ వేస్తారంట. 6,500 లీటర్, 6,500 రూపాయలు. ఇప్పుడు 550 లీటర్లు డివైడెడ్ బై ఇప్పుడు 2.75 సిలిండర్స్ వేసుకుంటే 200 సిలిండర్లు మనకి ఈజీగా పడతాయి. 200 సిలిండర్లు ఇంటూ 6,500 వేసుకుంటే 13 లక్షలు అవుతాయి. ఇది ఒక్క రోజుకి మనం పీల్చే గాలి ప్యూర్గా ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటే కరోనా టైంలో బెడ్ మీద పడుకునేటటువంటి వ్యక్తికి ఒకవేళ ఆక్సిజన్ కరెక్ట్గా ఇవ్వాలి అని అనుకుంటే, ప్యూర్ ఆక్సిజన్ ఇవ్వాలి అని అనుకుంటే ఇంచుమించుగా 13 అంటే కంటిన్యూగా 24 అవర్స్ అతను ఆక్సిజన్ తీసుకుంటే 13 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. ఒకవేళ ఒక రోజుకి 13 లక్షలు అంటే 30 రోజులకి 3,90,00,000 అన్నది గుర్తుపెట్టుకున్నాను. ఒక సంవత్సరానికి 46,80,00,000. ఒకవేళ ఇప్పుడు నీకు 30 సంవత్సరాలు వయసు ఉంటే ఇప్పటి వరకు ఎంత గాలి పీల్చినావో తెలుసా? ఎంత డబ్బు నువ్వు వెచ్చించాల్సి వచ్చేదో తెలుసా? 140 మిలియన్ల రూపాయలు ఇప్పుడు మనం పెడితే తప్ప, 1 మిలియన్ 10 లక్షలు, అది కౌంట్ చేయడానికి సున్నాలు లెక్క పెట్టలేక 140 మిలియన్లు అంటున్నా. కోట్లు కాదు, 140 కోట్లు కాదు, 140 మిలియన్లు. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకుంటే మన జీవితకాలం అంతా ఊడిగం చేసిన ఆయన రుణం తీర్చుకోలేము. ఆయనకి వేరుగా బతకాలనుకుంటే ఆయన ఇచ్చినటువంటి గాలి పీల్చకుండా ఉండగలుగుతామా? ఇప్పుడు ఈ ఫోన్ బ్యాటరీ లేకుండా ఉంటుంది అని ఎవడైనా చెప్తే మనం నమ్మటానికి వీలుంటుందా? చేతిలో ఉన్న మొబైల్ ఆడాలంటేనే దానికి బ్యాటరీ ఉండాలి, అంతే కదా? దానికి ఛార్జింగ్ లేకపోతే అవ్వదు. అది ఎంత మంచిదైనా ఎంత పెద్దదైనా. ఇప్పుడు ఈ మైకు కరెంట్ లేకుండా ఇది ఎన్ని వేల రూపాయలదైనా కరెంట్ లేకపోతే ఇది పనిచేస్తుందా? ఇప్పుడు గాలి పీల్చకుండా ఇంత మంచి దేహాలు ఈ భూమి మీద సర్వైవ్ అవుతాయి అని అంటే లేదు. గాలి ఆడక కరోనా టైంలో పిట్టలు రాలినట్టు రాలిపోయారు చాలామంది. శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడి చనిపోయినటువంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు. కానీ దేవుడు కృప, ఆయన ఏ రోజు ఇన్ని వేల కోట్ల మంది భూమి మీదకి వచ్చి పోయినా, ఇప్పుడు దాదాపు 800 కోట్ల మంది ఒకవేళ భూమి మీద ఉన్నా ఈ 800 కోట్ల మందికి ఆక్సిజన్ ఏనాడు ఆయన తక్కువ చేయకుండా చూసుకుంటున్నందుకు ప్రభువుకు వందనాలు. హల్లెలూయా. ఒకవేళ పుట్టినోడికి ఆక్సిజన్ లిమిటెడ్గా ఉందనుకో, ఇక మన పరిస్థితి ఇంకేందో అర్థం కాదు. ఇక ఎంతన్నా గాలి పీల్చుకో, ఎంతన్నా ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఏ విధంగా మన తయారవుతుందో తెలియదు, ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారో తెలియదు, దేవుడు లేడు అనే వాళ్ళకి మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే చెప్పలేడు. సృష్టిని దేవుడు మన సౌలభ్యార్థమై కలుగజేసిన విధానం చూస్తుంటే సంతోషం అనిపించింది. భూమి మీద నరులను కలుగజేశాను అని ప్రభు చెప్పారు. భూమి మీద ఉన్నటువంటి మనుషులకి 3 అంతుల నీళ్లతో కూడిన భూమిని, 3 అంతుల నీళ్లతో ఉండి 1 వంతు మాత్రమే భూమి ఉన్నటువంటి చోట పర్వతాలు, అరణ్యాలు, లేకపోతే అగ్నిపర్వతాలు, లేకపోతే ఈ రకరకాల జీవరాశులతో కూడినటువంటి విధానాలను ప్రభు అనుగ్రహించాడు. ప్రతి 4 నెలలకు ఋతువులను దయచేస్తున్నాడు. ప్రతిసారి ఆయన తన టైం ప్రకారంగా ప్రతిదీ మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఏ రోజు మనం గుర్తు చేసుకోం ప్రభుని, ఆయన వేరుగా ఉండి నేనేం చేయలేను అంటానికి ఇవి కొన్ని నిదర్శనాలు. సో మనం సర్వైవ్ అవటానికి ప్రభు కావాలి మనకి. ప్రభు లేకుండా మనం ఏం చేయలేము, అది గుర్తుపెట్టుకోనండి. సమస్తము ఆయన ద్వారానే కలిగింది. నీ దేహాన్ని ఒక్కసారి చూసుకుంటే చాలా మంచి దేహం. ఈ దేహంలో అవయవాలు పనిచేయాలని అంటే ప్రభు కృప ఉండాలి. ఏ మిషన్ అయినా ఖరాబ్ అయిద్దేమో కానీ ప్రభు మనకిచ్చినటువంటి మిషన్లు మనం ఖరాబ్ చేసుకుంటే తప్ప. అసలు మీకు కిడ్నీ గురించి నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. టైం వేస్ట్ అనుకోమాకండి, ఇది నేను చెప్పబోయే ప్రసంగానికి ఒక మూలం అవుతుంది. మన కిడ్నీ ఒక్క రోజుకి 180 లీటర్లు నీళ్ళని ఫిల్టర్ చేయగలిగిద్దంట. 180 లీటర్స్ అంత కెపాసిటీ దానికి ఉంది. అంటే మనం అన్ని లీటర్లు తాగం కదన్న. మన వాళ్ళకి వచ్చి పెద్ద ఫీలింగ్ ఏంటంటే, మన వాళ్ళతో పెద్ద సమస్య ఏంటంటే తాగేదే 3-4 లీటర్లు అయితే నువ్వు 180 లీటర్లు అంటావు అని అంటారు. మనం మీకు అర్థం కాదు ఏంటంటే నీళ్ళు తాగుతాం అంతే, ఆ నీళ్ళని ఫిల్టర్ చేస్తుంది. దాంట్లో నుంచి కొంత వేస్ట్ ఆఫ్ వాటర్ని యూరినల్ గాను స్వెట్ గాను బయటికి వెళ్ళిపోయినా రక్తంగా తయారవటానికి మనం తీసుకునేటటువంటి వాటర్ డైజెషన్కి కానీ మిగతా వాటికి కానీ అన్ని సెల్స్కి కానీ ఉపయోగపడుతుంది.
180 లీటర్ల వాటర్ని ఫిల్టర్ చేయగలిగిన కెపాసిటీ మన కిడ్నీకి ఉంటే ఒక నెలకి 5,400 లీటర్లు, ఒక సంవత్సరానికి 64,800 లీటర్లు, మనిషి సగటున 70 ఏళ్ళు బతికిన 4,05,36,000 లీటర్లు కిడ్నీ వాటర్ని ఫిల్టర్ చేయడానికి తయారు చేయబడింది. జాగ్రత్తగా వినండి, ఈ పరికరాన్ని భూమి మీద ఇక ఏ వ్యక్తి అయినా ఎంత కెపాసిటీతో తయారు చేయగలిగేవాడు ఉన్నాడా అని అంటే అది ఎంత పరికరమే. గట్టిగా మీ కిడ్నీ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? హల్లెలూయా ఒకసారి చెప్పండి. ఇంత కిడ్నీ మహా అయితే ఇది మనం జీవిత కాలంలో ఆ 4,05,36,000 లీటర్ల వాటర్ని శుద్ధి చేయగలిగే కెపాసిటీ దానికి ఉందనంటే ఎవడు చేయగలుగుతాడు అంత అద్భుతమైనటువంటి పరికరాన్ని? ఆయనకి వేరుగా ఉండి మనం ఏదో సాధిద్దామని అనుకుంటే కిడ్నీని ఆగిపో అంటే కథం అయిపోయింది, కడుపు ఉబ్బుడే. మొన్న ఎవరు వచ్చింది అక్క, ఏది వెళ్ళావు కిడ్నీ నొత్తుంది అంటుంది. మరి నేను నీకెడ తెలుసు కిడ్నీ నొత్తుందని? కిడ్నీ నొత్తుందని నీకెడ తెలుసు? ఇక్కడ నొస్తే కిడ్నీని వచ్చినట్టేనా అంటే నడువు నొప్పి అనుకోవచ్చుగా, నరం నొప్పి అనుకోవచ్చుగా, కిడ్నీ నొత్తుంది అంటుంది. మనకు కొన్ని తెలిసి కొన్ని తెలియక. క్రియాటిన్ చేయించావా? నార్మల్ వచ్చిందా? కిడ్నీ నొప్పి ఏం కాదని చెప్పి అమ్మకి. మనకి ఆడేదో మజిల్ నొక్కుకొని ఉంటుంది. సరే, కొన్ని తెలుసో తెలియకో దేవుడు కిడ్నీని ఆపేసింది అనుకో, అయిపోయిందే మన పరిస్థితి. ఇక మన గుండె చప్పుడు నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది మనం చదువుకున్న ప్రకారం? కదా, ఓ 70 సార్లే అనుకోండి ప్రస్తుతానికి. అసలు ఎప్పుడు 72 సార్లు కొట్టుకోదు. మనం చదువుకున్న ఎగ్జామ్ రాసాం కానీ కొన్నిసార్లు 60 సార్లు, కొన్నిసార్లు 65 సార్లు, కొన్నిసార్లు 70 సార్లు, కొన్నిసార్లు 75 సార్లు, కొన్నిసార్లు 80 సార్లు. మన ఎమోషన్ని బట్టి, మనకున్న ఎమోషన్స్ని బట్టి, మనకున్న హెల్త్ని బట్టి మన హార్ట్ కొట్టుకునే విధానం ఉంటుంది. సగటున ఒక 70 సార్లు అనుకుందాం. ఇంచుమించు ఒక 1 అవర్కి 4,200 సార్లు కొట్టుకుంటుందంట. ఒక రోజుకి 1,08,000 సార్లు, ఒక నెలకి 30,24,000 సార్లు, ఒక సంవత్సరానికి 3,62,88,000 సార్లు. ఈ రకంగా నువ్వు చచ్చిపోయేదాకా, ఇప్పుడు ఒక సంవత్సరానికే 3,62,88,000 సార్లు కొట్టుకుంటే నువ్వు చచ్చిపోయిన దాకా అది కొట్టుకోవాలంటే నాకు లెక్క అర్థం కావట్లే, ఎందుకు వేయటం వేస్ట్ అనుకొని ఇంతవరకు జాలే అనుకొని వచ్చేసిన. నేను మీతో ఏమంటున్నానంటే, ఈ గుండెని ఆగకుండా రెస్ట్, నువ్వన్నా నిద్రపోతావు, నీ గుండె నిద్రపోయిందంటే నీ పని అయిపోయినట్టే. ఇక అది కొట్టుకుంటానే ఉంటుంది కంటిన్యూస్గా. అది గుండె పని చేస్తూనే ఉంటుంది. నువ్వు అది ఆగింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు అయిపోయావు అని అర్థం. అప్పటి వరకు అది పనిచేస్తూనే ఉంటుంది. ఒక పరికరం నాన్ స్టాప్గా నిమిషానికి 70 సార్లు అది లబ్డప్ చేస్తూ, అంటే బీటిస్తూ నీ లైఫ్ లాంగ్ నీకు పనిచేస్తున్నానంటే ఎవడు అలాంటి దాన్ని రీప్లేస్ చేయగలిగినటువంటి పరికరం ఏది? ఏ మిషన్ అయినా సరే నాన్ స్టాప్గా పనిచేస్తే మూలన పడిద్ది. కానీ మన గుండెకి దేవుడిచ్చిన ఆ శక్తి అంత, సామర్థ్యం అంత గొప్పదో. ఒకవేళ ఈ గుండె రక్తాన్ని శుద్ధి చేయడానికి నిర్మించబడింది కాబట్టి ఇది పంపింగ్ చేసేటటువంటి విధానాన్ని ఒక్క రోజు కంట 7,600 లీటర్ల రక్తాన్ని పంప్ చేయగలిగిద్దంట. మన గుండె 7,600 లీటర్ల రక్తాన్ని పంప్ చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉందంట దానికి. అంటే ప్రతి నిమిషానికి ఇట్లా అన్నప్పుడల్లా కొంచెం బ్లడ్ వెళ్తూ ఉంటుంది, ఇట్లా అనుకున్నప్పుడల్లా బ్లడ్ వెళ్తూ ఉంటుంది. ఈ గదిలో నుంచి ఈ గదిలోకి, ఈ గదిలో నుంచి ఈ గదిలోకి 4 గదులు ఉంటాయి కదా గుండెలో. ఇదేదో ఏందని వాక్యం చెప్పకుండా సైన్స్ చెప్తున్నాను అనుకోండి. మీ బాధ నాకు అర్థమైందిలే, కానీ ఎవరో కొద్దిమంది కన్నా ఉపయోగపడిద్దని నా బాధలు నాయి. ఓకేనా? దేవుని స్తుతించడానికి ఎన్ని దారులు వెతుక్కున్నా తప్పులేదు. ఇవన్నీ ఆలోచిస్తుంటే నేను మెడికల్ కోర్స్ చేసినప్పుడు దాంట్లో ఒక సబ్జెక్ట్ ఉంది, నో యువర్ బాడీ అని. నీ శరీరాన్ని గురించి నువ్వు తెలుసుకో అని. అది తెలుసుకుంటే దావీదులాగా పాటలు పాడాలి, 139వ కీర్తనలాగా. నువ్వు నన్ను కలుగజేసిన విధం చూడగా నాకు భయం, వణుకు కలుగుతుంది ప్రభువా అని దేవుని స్తుతించక తప్పదు. మీరు ఎప్పుడైనా ఎండోస్కోపీ చూసారా? దగ్గరుండి మీ గొంతులో పైప్ వేస్తారు, చూసారా? మీ గొంతులో పైప్ వేసినప్పుడు ఎండోస్కోపీ చూడాలా. మీకు వాంతి వచ్చి కింద పడకపోతే నన్ను అడగండి. మీ గొంతులో పైప్ వేస్తుంటే అదేదో భయంకరమైనటువంటి ఒక రహస్య దీవిలోకి వెళ్తున్నట్టు ఉంటుంది.
మళ్ళీ మనమే పైకి మాత్రం ఫెయిర్ అండ్ లవ్లీ కొట్టుకొని మస్తు కనపడతాం, కానీ మన లోపల ఉన్నటువంటి గందరగోళం మనకు తెలిస్తే అప్పుడు భయపడతాం మనం. సరే, ఇప్పుడు ఇంత పంపింగ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంటే ఒక నెలకి 2,28,000 లీటర్లు అంట, ఒక సంవత్సరానికి 27,36,000 లీటర్లు అంట. 70 ఏళ్ళు నువ్వు పుచ్చుకుని బతికినావు అనుకో, 19,15,20,000 లీటర్లు గుండె రక్తాన్ని పంప్ చేస్తుందంట. ఇట్లా 4 గదుల్లోనికి పంపింగ్ అయ్యి నీ బాడీని బ్రతికిచ్చిద్ది. ఇప్పుడు వాహనం నడవాలంటే ఇంధనం కావాలి కదా, ఆయిల్ ఉండాలి కదా. మన బాడీకి కూడా నువ్వు ఏ తిండి తిన్నా అది రక్తంగా కన్వర్ట్ చేసుకొని రక్తాన్ని మన అన్ని అవయవాలకి ఇస్తుంది అది. అంతే, మనం బ్రతకటానికి రక్తం అవసరం. సో ఇంత విలువైన అవయవాలు ఆయన నుంచే వచ్చినాయి తప్ప మనల్ని మనం నిర్మించుకున్నామా? మన తల్లిదండ్రులు మనకేమైనా ఇచ్చిర్రా అలాంటివన్నీ? సో దేవుని సృష్టిలో భాగం అని తెలిసినప్పుడు, నా జీవితం అయినా కనిపించే సృష్టి అయినా ఆయన ద్వారానే అనుకున్నప్పుడు ఆయనకి వేరుగా నేను బ్రతికేస్తానని ఎట్లా చెబుతాం? ఈ లేఖనం మనకి చాలా నేర్పించాలి. ఆయనకి వేరుగా ఉండి నిజంగా మనం ఏం చేయలేం. ఆయనకి వేరుగా ఉండి మనం ఏం చేయలేం. సో ఈరోజు మన సోర్స్ ఎందుకు ఆయన లేకుండా బ్రతకలేము అని అంటే, నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఆయనే మన లైఫ్కి మూలం, మన జీవితానికి మూలం ఆయనే అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనాన్ని మీరు చూడండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, ఇక్కడి నుంచి జాగ్రత్త చదవండి. యెహోవాయే నీ ప్రాణానికి నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానము బ్రతుకుటకు నీ ప్రాణానికి మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యాన్ని విని సో క్లియర్గా నీ ప్రాణానికి, నీ ఆయుష్కి, దీర్ఘాయుష్కి మూలమైన దేవుడు. నీకు నీ ఆయుష్కి మూలం, నీ ప్రాణానికి మూలం దేవుడే అని గుర్తుపెట్టుకునండి. మనమేం ఫీల్ అవుతామంటే, నా ప్రాణం బ్రతకాలంటే నా దగ్గర పైసలు ఉంటే చాలని. ఒక ఆయన ఇలాగే అనుకున్నాడు. లూకాసువార్త 12వ అధ్యాయం 15వ వచనంలో ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభానికి ఎడమీయక జాగ్రత్త పడండి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు. డబ్బు విస్తరించటం నేను ఇంకా బ్రతికేస్తాను అనుకునే దానికి మూలం కాదు. ఈయన ఇట్లాగే అనుకుంటున్నాడంట, నా ప్రాణమా నీకు కావాల్సినంత సమకూర్చబడింది గనక ప్రాణమా అనేక సంవత్సరాలకు, చూడండి కింద 19వ వచనం, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించు, తిను, త్రాగు, సంతోషించని చెప్పుకుంటుందంట. అయితే దేవుడు ఏమంటాడంటే, వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను అంట. అసలు మన ధన సమృద్ధి మన జీవానికి, మన ఆయుష్కి మూలమవుతుందా? ఏం పర్లేదు, రోగం వస్తే డబ్బు ఉంది, ఏం పర్లేదు ఆయుష్ కావాలంటే డబ్బు ఉంది, ఏం పర్వాలేదు సంతోషం కావాలంటే డబ్బు ఉంది, ఏం పర్వాలేదు ఆనందాలకి మనకి ఏ డోకా లేదు అని అనుకోవటానికి వీల్లేదు. ధనం ఎంత పెరిగితే, తిమోతికి రాసినటువంటి పత్రికలో ఈ మాట 6వ అధ్యాయం 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో ధన సమృద్ధి, ఇదిగో ధనాపేక్ష అనేది సమస్త కీడులకు మూలమవుతుంది అని. ధనం సమస్త కీడులకు మూలం అవుతుంది తప్ప మన జీవానికి మూలం కాదు. మన జీవానికి లేదా మన ప్రాణానికి, మన దీర్ఘాయుష్కి మూలం దేవుడు అన్న సంగతిని మీరు అర్థం చేసుకునండి. సోర్స్ ఎవరు? ఇప్పుడు ఈ తీగ బ్రతకాలి అనంటే ఈ వల్లిలో నుంచే ఆహారం రావాలి, ఈ వల్లిలో నుంచే ఆరోగ్యం రావాలి, ఈ వల్లిలో నుంచే బలం రావాలి, ఈ వల్లిలో నుంచే ఇది ఆధారంగా ఉండాలి. ఇది మెయిన్. ఇది ఆరోగ్యంగా, పచ్చగా, ఫలభరితంగా, బలంగా ఉండాలి అనంటే ఇదే ప్రధానం. ఇది లేకుండా ఇదేదో చేస్తానంటే మాత్రం అవ్వదు. సో మనం బ్రతకటానికి ప్రభువే ఆధారం. మన పోషణ ఆయన నుంచే మనకు అనుగ్రహించబడుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. మీకు యాకోబు ఒక చక్కటి ప్రార్థన చేస్తాడు. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనం మీరు చూడండి. మన జీవానికి, మన ఆయుష్కి ఆయన మూలం,
అంత మాత్రమే కాదు, ఆయన మనకు ఆహారం ఇచ్చి పోషించేవాడు అన్న సంగతిని యాకోబు ఎంత క్లియర్గా ఒప్పుకుంటాడు చూడండి. ఆదికాండం 48:15 చూడండి. 48వ అధ్యాయం 15 వచ్చి దీవించి, ఆ, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో, నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవరు నన్ను పోషించెనో ఆ దేవుడు, ఎవరు నన్ను పోషించెనో ఆ దేవుడు. చాలా క్లియర్గా రాయబడిన మాట. నేను పుట్టింది మొదలుకొని నన్ను పోషించినటువంటి ఆ దేవుడు. పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు నన్ను పోషిస్తుంది ఎవరనంటే ఆయనే అని చెప్తున్నటువంటి మాట. నా బలం కాదు, నా తల్లిదండ్రులు కాదు, లేకపోతే నా భార్య నా పిల్లలు కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. నేను బ్రతుకుతున్నాను అనంటే నా పోషణ మొత్తం ప్రభువు నాకు ఇస్తున్నాడు అని ఒప్పుకోగలిగినటువంటి మనసు ఆయన తెలుసు. అందరూ కష్టపడతారు భూమి మీద, కానీ కష్టపడిన వాళ్ళందరి యొక్క చేతులు 5 వేళ్ళు లోపలికి వెళ్తున్నాయి అనంటే చాలా వరకు లేదనే చెప్పాలి. సో ఇక్కడ ఈ పదాలను మీరు కొంచెం అర్థం చేసుకోనండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనంలో నెహెమ్యా ఇలా ప్రార్థన చేస్తాడు. ప్రభువా, అరణ్యంలో 40 సంవత్సరాలు నీవు మమ్మల్ని పోషించావు, ఏమీ తక్కువ కాకుండా చూసుకున్నావు, మా బట్ట నలగలేదు, పాతగిలలేదు అనే పదాలు ఆయన వాడతాడు. 40 ఏళ్ళు అరణ్యంలో ఏది తక్కువ కాకుండా ఆయన మనల్ని పోషించుకుంటూ వెళ్ళాడని వాళ్ళు గుర్తు చేసుకుంటారు. మనకి మత్తయి సువార్త 6:26 విషయాన్ని మనం తెలుసు కదా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కానీ తండ్రి వాటిని ఏం చేస్తున్నాడంట, పోషిస్తున్నాడు. మనం వాటికంటే శ్రేష్ఠులము అన్న మాటలు మీకు అక్కడ ఉంటాయి. ఒకటి, పోషణ ఆయన నుంచే వస్తుంది, ఆయుష్ ఆయన నుంచే మనకు వస్తుంది. మూడోది ఆరోగ్యం. చూడండి, మీకు మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఆయన రెక్కల క్రింద మీకు ఆరోగ్యము కలుగును అని రాస్తుంటుంది. ఇర్మియా గ్రంథంలో 30వ అధ్యాయం నుంచి మీరు చదువుకుంటూ వస్తే నేను దానికి ఆరోగ్యమును కలుగు చేయుదును, మరలా దాన్ని నేను స్వస్థపరచుదును అనే పదాలు ఆయన వాడుతూ ఉంటారు. కీర్తన 3వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు గమనించండి. మన ఆధారం దేవుడే, యెహోవా నాకు ఆధారము అని అంటాడు. 4వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు గమనిస్తే నా నీతికి ఆధారం ఆయనే అని అంటాడు. 22వ అధ్యాయం 10వ వచనం చూస్తే గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం ఆయనే అని అంటాడు. కీర్తనలో చాలా మాటలు ఉంటాయి. నా పోషణ ఆధారం, నా నీతికి ఆధారం, ఇగో నా రక్షణ ఆధారం ఆయనే. సో ప్రతి చోట ఆయన ఏమంటాడంటే ఆయన నా ఆధారం, నా ఆధారం, నా ఆధారం అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. మనం ఇట్లాగే ఒక పాట పాడుకోవటం జరిగింది. నా నీతికి ఆధారమా అనే పాట అయినా, నా నిరీక్షణ ఆధారమా అన్నదైనా, కరువు సమయంలో పోషణ ఆధారం, కృంగిన వేళలో కృపకు ఆధారం అని కొన్ని పాటలు పాడుకుంటూ ప్రభుని గణపరుచుకుంటూ వచ్చిన. సో ఆధారం ఆయనే అని గుర్తుపెట్టుకునండి. 18వ కీర్తన 1వ వచనంలో ఇదిగో యెహోవా నా బలమా అనుకుంటూ ఆయన మాట్లాడతాడు. మన బలం, మన ఆధారం, మన పోషణ, మన ఆయుష్, మన ఆరోగ్యం అన్నీ ఆయనే అని వాళ్ళు గుర్తించారు. కాబట్టి వాళ్ళ జీవితాలు ఆ విధంగా ముందుకు వెళ్ళినాయి. మనము మన లైఫ్లో ఎవరు మనకు ఆధారం, ఎవరికి మనం అంటు పెట్టుకుని ఉండాలి, ఎవరిని మనం కలిగి ఉండాలన్న సంగతిని మనం మర్చిపోకూడదు నా ప్రియదేవుని బిడ్డ. సో మొట్టమొదటిగా ఆయనకి వేరుగా ఉండి నేను ఎందుకు జీవించలేనంటే నాకు అన్నీ ఆయనే కాబట్టి, నేను కలిగి ఉన్నదంతా ఆయన ద్వారానే కలిగి ఉన్నాను కాబట్టి. ఈ కొమ్మలోకి వచ్చిన ప్రతిదీ ఈ వల్లిలో నుంచే వచ్చిందని కొమ్మ అర్థం చేసుకోగలిగితే దీనికి వేరుగా బ్రతకటానికి సాహసం చేయదు. ఇది లేకుండా ఇది ఏం చేయలేదు. కానీ అన్ని దీంట్లో నుంచి వస్తున్న ఫలాన్ని మాత్రం దీనికి అనుగ్రహించినట్లు ఇదిగో అన్ని ఆయనే అయ్యున్న నరుల దృష్టికి మనల్ని మాత్రమే ఘనంగా చూపించేటటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అన్న సంగతిని మీకు గుర్తు చేస్తున్నా. ఒకటి, ఫిజికల్గానే కాదు, స్పిరిచువల్గా కూడా ఆయన లేకుండా మనం ఏమి చేయలేము అన్న సంగతి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. రండి, తీతుకు రాసినటువంటి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూడండి. నేనే జీవాన్ని, మార్గాన్ని, సత్యాన్ని, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళలేరు. చాలా క్లియర్. నేనుంటే తప్ప మీరు ఆ రాజ్యానికి వెళ్ళలేరు, త్రూ నా నుంచే వెళ్ళాలి. నేను లేకపోతే మీకు ఆ రక్షణ లేదు, ఆ రాజ్యము లేదు, ఆ మహిమ లేదు.
సో ఆయన ద్వారానే మనకి ఏదైనా కలుగుతుంది. రక్షణ పొందటం అనేది మన వల్ల జరిగిందని అనుకోవటం తప్పు. ఈ రోజుల్లో క్రైస్తవులకి ఈ డాక్ట్రిన్ అర్థం కాక తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, తప్పుగా బోధిస్తున్నారు కూడా. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం దగ్గరికి మీరు రండి. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారా మనలను రక్షించెను. చాలా క్లియర్గా మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాదంట, ఆయన కనికరం చొప్పుననే మనం రక్షించబడ్డాం. 2 తిమోతి మొదటి అధ్యాయం 9వ వచనం చూడండి, పక్క పేజీ చూడండి. మన క్రియలను బట్టి కాదు, తన స్వకీయ సంకల్పాన్ని బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. రక్షించి పిలుచుకున్నటువంటి వాడు ఆయనే. అదేదో మన క్రియలను బట్టి మన మంచితనాన్ని బట్టి కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలను కూడా మీరు గమనించండి. 8-9 వచనాలు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడా వీలు లేదు. ఇప్పుడు ఇటు చూడండి, మనం రక్షించబడింది, ఆయన పిల్లలమయ్యింది నా వలన అని చెప్పటానికి ఇంకొకళ్ళైనా నన్ను బట్టి నేను ప్రభువులో ఇంత ఎదిగానని మీరు చెప్పుకోవటానికైనా అతిశయపడటానికి వీలు లేదు. వచ్చింది ఆయన, ప్రాణం పెట్టింది ఆయన, రక్తం చిందించింది ఆయన, తన పరిశుద్ధాత్మని భూమి మీద పెట్టి ఆయన ద్వారా మిమ్మల్ని ఒప్పింప చేసింది ఆయన, సువార్తను ప్రకటింప చేసింది ఆయన, ప్రేమను కనబరిచింది ఆయన, మనుషుల్ని వాడుకున్నది ఆయన, నిన్ను ప్రభులోకి నడిపించి స్థిరపరిచి ఆయన రాజ్యం వరకు కాపాడబోతున్నది ఆయన అయినప్పుడు మనం ఎవరు అతిశయపడటానికి? ఏ సేవకుడు అతిశయపడటానికి వీల్లేదు. నేను సువార్త చెప్తే మీరు రక్షించబడ్డారని మనం ఇలా అనాలి. దేవుడు ఒక వ్యక్తి ద్వారా నాకు సువార్తను అందించాడు కాబట్టి నేను రక్షించబడ్డాను, దీన్ని బట్టి ఏ మనిషి మహిమ పొందడానికి వీలు లేదు. ఏసన్న గారు చనిపోయేటటువంటి చివరి సంవత్సరపు గుడారాల పండగ మేమందరం అక్కడికి వెళ్ళాం. ఆయన చనిపోయాడని అప్పటికే కబురు బాగా పాగిపోయింది. ఆయన బ్రతుకున్నాడో లేదో మాకు తెలియట్లా. ఆనంద్ జయకుమార్ గారికి ఫోన్ చేసిన, అన్న అట్లా అన్న చనిపోయారని విన్నానన్నా. ఏంటన్నా అంటే, నేను అక్కడికే బయలుదేరుతున్నా జాషువా, వెళ్ళి నేను చెప్తానంటే, మేము ఇక్కడి నుంచి బయలుదేరాం, నెల్లూరు నుంచి అన్నవాళ్ళు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మనసు ఆగట్లేదు. 7ంటికి ఫోన్ చేసినా అన్న లేపలేదు, 9ంటికి ఫోన్ చేసినా లేపట్లేదు. ఇంకా నాకు కొంచెం టెన్షన్ అవుతుంది. 11ంటికి ఫోన్ చేస్తే అప్పుడు ఆనందం నుండి అన్న బాగానే ఉన్నాడు, అన్న ముందే కూర్చొని ఉన్నాను, అన్న బాగానే ఉన్నాడు, కంగారు పడి మాకండి, గుడారాలకు అటెండ్ అవ్వండి. ఇక మేమందరం గుడారాలకు వెళ్ళాం. అక్కడ ఎవ్వరూ మనస్ఫూర్తిగా ఆయన చూసిన దాకా కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి టైం అది. మేమందరం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా స్టేజ్ మీదకి ఆయన వచ్చాడు. కింద కూర్చొని వాక్యం విన్న వాళ్ళు తక్కువ, నిలబడి ఆయన చూస్తూ వాక్యం విన్న వాళ్ళు ఎక్కువ. ఆ రోజు ఆయన వచ్చి కూర్చొని ఆయన చెప్పినటువంటి ఫస్ట్ మాట, గుడారాల పండగ, మొదటి గుడారాల పండగకి 80 మంది వచ్చారు, 80 విస్తర్లు తెచ్చాను, ఇంకొక 2 ఎక్కువైతే 82 తెచ్చాను, 82 మందితో ప్రారంభమైన గుడారాల పండగ ఇప్పుడు ఇంతమంది అయ్యారు, ఇంతమంది అయ్యారని చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. నేను అది ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నది ఏంటంటే, ఇంతమందిగా అయినటువంటి పరిస్థితుల్లో ఇదంతా ప్రభు చేశాడు, దీన్ని బట్టి ఏ మనిషి మహిమ పొందనీకి లేదు, సమస్తము ఆయనకే మహిమ అని చెప్పాడు. అంత పెద్ద సేవకుడు ఈ రోజుల్లో ఇప్పుడున్న గుడారాల పండుగల్లో ఆయన పేరు చెప్పందే లేదా మనిషికి భజన చేయందే పరిచర్యలు జరగట్లా. కానీ నా బాధ ఏందనంటే మనిషికి ఆపాదిస్తున్నటువంటి మహిమ అసలు చెందాల్సింది దేవునికి. ఒక వ్యక్తిని నిలవబెట్టుకొని దేవుడు వాడుకుంటే ఎంత కార్యాలన్నా జరుగుతాయి అనేది మనుషులందరూ అర్థం చేసుకోవాలి. ఆయన్ని చూసి మహిమపరచాలి. వీరిని గౌరవించండి, ఆయనకు మాత్రమే మహిమ చెల్లించండి. కానీ పొగడతంతా మనిషికి ఆపాదిస్తూ దేవుడికి చెందాల్సిన మహిమను మనుషులకు ఆపాదిస్తే మాత్రం తప్పు.
మీ లైఫ్లో ఇదొక్కటి నేర్చుకోనండి, జీవిత కాలంలో ఇదొక్కటి నేర్చుకోనండి. ఏది జరిగినా దేవునికి మహిమ చెల్లించండి, మనుషుల్ని గౌరవించండి. అది సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా ఆయనకి చెందాల్సిన మహిమ ఆయనకి. ఆయనే గనక రక్షించుకోకపోతే, ఆయనే గనక స్వస్థపరచకపోతే ఎక్కడ యేసన్న గారు? ఆయనే గనక సేవ ఇవ్వకపోతే, ఆయనే గనక సేవలో నిలబెట్టుకోకపోతే, ఆటుపోట్లని ఎదుర్కొనే శక్తిని ప్రభు గనక ఇవ్వకపోతే, అందరూ సువార్త చెప్తున్నారు, అందరూ సేవ చేస్తున్నారు, అందరూ ప్రకటన చేస్తున్నారు, కృప కొంతమందికి అనుగ్రహించబడుతుంది. ఆయన ఎవరిని కనికరింపగోరుతాడో వారిని కనికరిస్తాడు. ఎవరికి ఎంత మందనివ్వాలో అది ఆయన ఇష్టమై ఉన్నది. మనిషిని ప్రయాసను బట్టి కాక దేవుని కృపను బట్టి, ఆయన ఎంపికను బట్టి, ఆయన పిలుపును బట్టి దేవుడు కొంతమందికి కొన్ని ఆత్మలను ఇస్తాడు. ఆత్మను చూసి పొంగిపోయో గర్వించో, ఓ ఇదంతా నేనే చేసినా, నేను తీసి మార్కాన్ని అనుకుంటే ఆకాశం నుంచి రాలి పట్టడానికి సాతాను గడికి ఎంతో టైం పట్ల. హల్లెలూయా. ఓ చాలా జాగ్రత్తగా ఉందాం. దేవునికి చెందవలసిన మహిమను దేవుడికి మాత్రమే చెందించేటట్లుగా. ఎక్కడ ఆవేశపడమాకండి. ఏ మాట మాట్లాడినా ఆయన కృప అని అనటానికి మీరు నేర్చుకోనండి. నేను చాలామంది సేవకుల్ని దగ్గరికి వాళ్ళతో కొంత అనుబంధం ఉన్నప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, దీవెనయ్య గారితోనైనా, రాజన్న గారితోనైనా, సుమనన్న గారితోనైనా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నోటి నుంచి ఎప్పుడు వినేటటువంటి ఒక పదం, అన్న ఈరోజు దేవుడు చాలా గొప్పగా మాట్లాడాడన్న, చాలా బలంగా వాడుకున్నాడన్న, చాలా బాగుందన్న వాక్యం అని అంటే, వీళ్ళ ముగ్గురు నోటి నుంచి అంత ఆయన కృప అయ్యా, అంత ఆయన కృప, అంత ఆయన కృప. ఎక్కడ తొందరపడి అవునా ఎరగదీశానా, చంపేశానా, అద్భుతం కదా నేను మొన్నలా నువ్వు ప్రసంగాన్ని అని మనలాగా డొల్లలాగా ఉండం మనం. వాళ్ళు వాళ్ళ వయసుకి, వాళ్ళు నేర్చుకున్న అనుభవాలకి, వారి హుందాతనాన్ని వాళ్ళ అనుభవం నేర్పించిందో, లేకపోతే అలా ఉండబట్టే దేవుడు అంతగా దీవించాడో నాకు అర్థం కావట్లా. ఈ రోజుల్లో సంసోను నేను ప్రార్థన చేస్తాను కదా నీకు దయ్యం పోయింది అని అంటే, నేనెంత నా బ్రతికేంత నేను ప్రార్థన చేస్తాను నీ దయ్యం పోయింది కాదు, నేను భగవంతుడిని వేడుకుంటే భగవంతుడు కదా నిన్ను బాగు చేసింది. చిన్న కరెక్షన్ ఎక్కడ మర్చిపోతామో అర్థం కాదు. ఎవరిని మహింపరుస్తున్నావు, ఎవరిని గొప్ప చేస్తున్నావు? టైటస్ నువ్వు రాకపోతే అసలు నాకు రక్షణే లేదురా టైటస్. అసలు దేవుడు కృపిచ్చి కార్యాలు జరిగిస్తాడు. ఏ సేవకుడు దేవుడి కంటే గొప్పగా మహిమపరచబడటానికి వీలు లేదు యేసు నామములో. హల్లెలూయా. ఈ మట్టి ఈ రోజు ఉంటుంది, రేపు కలిసిపోద్ది భూమిలో. ఇంకో సేవకుడు వస్తాడు. మీ కొరకు దేవుడు 100 మందినైనా పంపిస్తాడు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన ప్రేమ వందనాలు చెప్పాల్సిన మనుషులం కదా మనం. సరే, ఆధ్యాత్మికంగా మనం ఏమి అవ్వము, ఆయన లేకుండా శారీరకంగా కూడా మన జీవితాలు ఏమంత గొప్పగా ఉండవు. మీకు 47 నిమిషాలు అయింది, నేను క్లోజింగ్ చేస్తా మీకు కొంచెం ఇబ్బందికరంగా అవ్వకుండా. నేను ఇంకొక పాయింట్ చెప్తా. వితౌట్ జీసస్ మనం ఏం చేయలేము కదా, కానీ విత్ జీసస్ మనం ఏదైనా చేయగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ యోహాను సువార్త 15వ అధ్యాయంలో 2 విషయాలు ఉంటాయి. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు అని చెప్పిన అదే మాట, నాలో నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను, అప్పుడు మీరు ఫలిస్తారు. తీగ నాలో ఉంటే, తీగలైన మీరు నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు, తద్వారా తండ్రి నామం మహిమపరచబడుతుంది అని. సో మనం ఆయన యందు నిలిచి ఉంటే మనం ఫలిస్తాము. మనం ఫలించాలనే ఈ మాటలు చెప్పారు ఆయన. అసలు ఈ అధ్యాయానికి మొత్తం టాపిక్ అది. మనం జీవించాలి, మనం ఫలించాలి. మనం జీవిస్తూ ఫలించకపోతే తీసివేయబడతాం. మనం అసలు జీవిస్తున్నదే ఆయన కొరకు ఫలించటానికి. ఇది గుర్తుపెట్టుకోనండి. మనం రక్షించబడిందే ఆయన కొరకు బ్రతకటానికి, మనం రక్షించబడిందే, మనకు వరాలు అనుగ్రహించబడిందే ఆయన కొరకు మనం వాడబడటానికి అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. మనం ఆయన్ని కలిగి ఉంటే మన లైఫ్కి ఒక అర్థం తెలుస్తుంది. ఏంటి నా లైఫ్కి పర్పస్ అని అంటే, 2 పిల్లల్ని కనటం, వాళ్ళని పెద్ద చేయటం, వాళ్ళ బాగోగులు చూడటం, హ్యాపీగా లైఫ్. ఇదే కాదు మన జీవితం. పెరిగాం, పెద్దగా పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, వాళ్ళకి మంచి జీవితం ఇచ్చాం, ఉద్యోగం చేసాం, వ్యాపారం చేసాం, అయిపోయింది అని. మీకు అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో దమస్కు మార్గంలో ఒక ఆయన ఉన్నాడు. చాలా గొప్ప చదువుకున్నటువంటి స్కాలర్ ఆయన, గమలియన్ పాదాల దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఆయనకి భూమి మీద ఆయన చదువుకున్న చదువుకి చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు, దేశాధికారులతో కూర్చుండే ఉద్యోగాలు వస్తాయి. ఆయనకి మంచి టాలెంట్ ఉంది, వాక్చాతుర్యం ఉంది, ఆ ధర్మశాస్త్రం మీద పట్టుంది, భక్తిపరుడు, విద్యావంతుడు,
మంచి పొజిషన్ కలిగినటువంటి వాడు, మంచి బలం కలిగినటువంటి వాడు, ఇలాంటి వ్యక్తికి తన లైఫ్లో ఒక గురి గమ్యం లేకుండా వెళ్ళిపోతుంటే ప్రభు అతన్ని దర్శించి అతని జీవితంలోకి వచ్చిన తర్వాత, నువ్వు అన్యజనులకు వెలుగుగా ఉండుట కొరకు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని అతనికంటూ ఒక గురిని గమ్యాన్ని ఏర్పాటు చేసి తన జీవితానికి ఒక సంకల్పాన్ని ఇచ్చి ఆ విధంగా నడిపించారు ఆయన. ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయిందేమో నీ లైఫ్ పట్ల దేవుడికున్న సంకల్పం ఏంటో ఎరగక, ఈరోజు నీ పట్ల దేవుడికున్న ఉద్దేశాన్ని ఎరిగి ఆ విధంగా బ్రతకటానికి మీరు అడుగులు వేయుదురుగాక. సో మీరు ఫలించాలన్నా జీవించాలన్నా ఆయనతో ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 4:13 నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలుగుతాను. నేను ఏదైనా చేయగలుగుతాను ఆయన నన్ను బలపరిస్తే. నేను ఏదైనా చేయగలుగుతాను. ఈ రోజుల్లో ఫలభరితమైన జీవితం, ఫలించే జీవితం అనేది చాలా వరకు కొదువైపోతుంది. వ్యక్తిగతంగా ఫలించలేకపోతున్నాం, కుటుంబ పరంగా ఫలం లేదు, ఆధ్యాత్మిక జీవితంలో ఫలభరితమైన లైఫ్ లేదు. మీరు సంఘాలు చూసినా కూడా ఈ రోజుల్లో సంఘాలలో ఫలాలు లేవు. మీ ఉద్యోగాల పరంగా, మీ వ్యాపారాల పరంగా మీకు ఫలభరితమైనటువంటి బ్రతుకుండదు. కొన్నిసార్లు ఎందుకు ఇలా అయిపోతుందనంటే మనం అర్థం చేసుకోవాలి, వల్లితో తీగకున్న కనెక్షన్ కట్ అయిపోయింది అని. చాలా సింపుల్ ఆన్సర్ ఏంటంటే, మనం ఆయనకి వేరుగా బ్రతుకుతూ ఏదో చేయాలనుకుంటున్నాం, ఏదో సాధించాలనుకుంటున్నాం, ఆయనకి దూరంగా బ్రతికి మనం ఏదో ఉద్ధరిద్దాం అనుకుంటున్నాం. కానీ ఆయన లేకుండా నేను లేను అని అర్థం చేసుకున్నప్పుడు, ఆయన బలపరిస్తే నేను ఏదైనా సాధించగలుగుతానని మీకు తెలిసినప్పుడు ప్రభుని విడిచిపెట్టదు నా ప్రియమైన బిడ్డ. ఆయన్ని కలిగి ఉండండి, దీవెన ఆటోమేటిక్గా వస్తుంది. ఈ రోజుల్లో సంఘాల్లో ఫలం లేదు. ఎందుకంటే సంఘానికి ఏం అలవాటు అయిందయ్యా అంటే, ఆదివారం అయితే మందిరానికి రావటం, 4 మాటలు వినటం, 4 పాటలు పాడటం, మన తలాంతుల్ని ఇక్కడ ప్రదర్శించుకోవటం. అమ్మ మీకు చేతులు మొక్క ఒక మాట చెప్తున్నా, టాలెంట్ షోకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ కాదు ఇది. మైక్ ఉంటే పాడతా. మైక్ ఎందుకు తక్కువ చేసావు లక్ష్మక్క, ఎందుకు తక్కువ చేసావు నా మైక్ సౌండ్? దాయిదానా నేను పాటలు పాడుతుంటే చప్పట్లు కొట్టవే? నువ్వు పాడితే చప్పట్లు కొట్టాలి, నువ్వు పాడితే మైక్ సౌండ్ పెట్టాలి, నువ్వు పాడితే ఆ తాళాలు మేళాలు కొట్టాలి. ఏంటి ఈ ప్లాట్ఫామ్ ఏంటి? ఒకప్పుడు ఈ స్థితి కూడా లేకుండా మొదలుపెట్టిన పరిచర్యలు కదా ఇవి. ఆ రోజుల్లో ఏం పాడాం? ఆ రోజుల్లో ఏ తాళాలు మేళాలు ఉన్నాయి? ఆ రోజుల్లో ఏ మాత్రపు ఆధారం ఉంది మనకి? పాడితే ప్రభు కొరకు పాడుదుముగాక. టాలెంట్ షో కాదు, దానికి వేరే ప్లాట్ఫామ్ ఉంటుంది. అన్నలు అక్కలు మీకు ఒక నమస్కారం. టాలెంట్ షో కాదు, ప్రభువును మహిమపరిచేటటువంటి వేదిక ఇది. ఇక్కడ నుంచున్న వాళ్ళు మా తలాంతులను చూపించుకోవటానికి, మా జ్ఞానాన్ని చూపించుకోవటానికి ఒకవేళ మేము వాడితే ప్రభు మమ్మల్ని కంట్రోల్ చేయను గాక. మీరు మీ టాలెంట్ షో కోసం వస్తే ప్రభు మిమ్మల్ని కంట్రోల్ చేయను గాక. కేవలం దేవుని నామ మహిమార్థమై ఈ సంఘం వాడబడాలి, అంతే. నువ్వు డోలకు కొట్టినా, నువ్వు చప్పట్లు కొట్టినా, నువ్వు పాటలు పాడినా, నువ్వు ఆరాధన చేసినా, నువ్వు వాక్యం చెప్పినా, నువ్వు ప్రార్థన చేసినా ప్రభు మహిమార్థమై చేయాలి. మీరు భోజనం చేసినను పానం చేసినను ఆయన మహిమ కొరకై చేయాలని చెప్పినటువంటి లేఖనాలు కదా మనం చదువుకుంటుంది. సో ఫలం ఎందుకు ఉండట్లేదు సంఘానికి? ఫలభరితమైన విధానం ఎందుకు రావట్లేదు అని అంటే, మనం ప్రభుతో లేవు. గుర్తుపెట్టుకోనండి, ఆయన కొరకు సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు, కానీ ఆయనతో కలిసి సేవ చేసేవాళ్ళు లేరు. ఆయన కొరకు చేయటానికి, ఆయనతో చేయటానికి చాలా తేడా ఉంది. మీకు అర్థం అవుతుంది. మీ కొరకు పనిచేసే వాళ్ళు దుబాయ్లో ఉండి పనిచేస్తారు, మీతో ఉండి చేసేవాళ్ళు ఇక్కడ నుండి పనిచేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మీ కొరకు అక్కడ దాకా వెళ్ళారు, కానీ మిమ్మల్ని వదిలిపెట్టేసేసుకున్నారు. మీ కొరకు పనిచేసే వాళ్ళకి, మీతో ఉండి పనిచేసుకునే వాళ్ళకి చాలా తేడా ఉంది. నేను వాళ్ళకి వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నాను, మీరు ఫీల్ అవ్వమాకండి. జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా. వాళ్ళకున్న కష్టాలను బట్టి వాళ్ళు వెళ్ళినా ఆ కష్టం పోయిన తర్వాత ఇంటికి రావాలనేటటువంటి ఆలోచన రావట్లా. దేవుడు వారిని దీవించును గాక. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని కోరిక సావదు. అమ్మ మగపిల్లలకు చెప్తాను నేనండి ఈ మాట, ఆడపిల్లలు కొంచెం మీరు మౌనంగా ఉండండి. మీ అందరూ చెప్తున్నానండి, లైఫ్లో సంపాదిస్తే ఇన్ని సంవత్సరాల లోపే సంపాదించాలనే టార్గెట్ పెట్టుకొని సంపాదించండి.
చల్తీ కా నామ్ గాడి అని ఎంతనా ఏమంటారు? బండి వెళ్తా ఉందంటే అందుకు ఏమంటారు? గాడి చల్ రహా హాయ్, చల్ రహా హాయ్. పోతానే ఉంటుంది. లెగుతాను పని చేసుకుంటాను, లెగుతాను పని చేసుకుంటాను, డే అయిపోయిద్దని అనుకుంటే ఏ టార్గెట్ లేకపోతే సచ్చిందాక పని చేయాలి. మీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు రా ప్రశాంతం? నీకు ఎన్ని సంవత్సరాలు? 27 కదా. నీ టార్గెట్ 40 లోపే, అంటే 13 సంవత్సరాలు. నువ్వు అందరూ ఉపమానాలు వాడుతున్నావు. నేను కూడా నువ్వు గొడ్డులా కష్టపడతావు, ఎద్దులా కష్టపడతావు, గాడిదలా కష్టపడతావు, ఏదో ఒకటి చెయ్యి. అప్పుడప్పుడు అంటారు కదా, ఎద్దు కష్టమయ్యా మా అయింది అని అంటారు. నువ్వేదన్నా చెయ్యి, ఈ 13 ఏళ్ల లోపే చెయ్యి. 40 తర్వాత నువ్వు చేద్దామన్నా నీ నడువులు పని చెయ్యవు, నీ కాళ్ళల్లో బలం ఉండదు, నీ నెత్తిలో ఆలోచనలు రావు, టెన్షన్లు, పిల్లల చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, భారాలు, బాధ్యతలు అన్నీ నెత్తిలో పడతాయి. నువ్వేం చేయలేవు. 13 ఏళ్ళు టార్గెట్ పెట్టుకో. అంటే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. అయ్యా మిగతా వాళ్ళు 20 లోపు ఉన్న వాళ్ళకి దండం పెట్టి చెప్తున్నా, ఈ 30 లోపే సెటిల్ అవుదురు గాక. హల్లెలూయా. అంటే అదేదో పేరాశను బట్టి కాదు. లైఫ్లో ఒక గోల్ పెట్టుకోవాలి, సంపాదనకి ఆ టైం ఇచ్చేయాలి, దాన్ని అలాగే సెట్ చేయాలి. దానికోసం నువ్వు ఉన్న 24 గంటల్లో 18 గంటలు కష్టపడతావు, 16 గంటలు కష్టపడతావు. కష్టపడు, ఒక సెట్ పాయింట్ని రెడీ చేయి. ఆ సెట్ పాయింట్ని రెడీ చేసుకుంటే మీకు టార్గెట్ ఉంటే బాగా కష్టపడతారు. మీకు అర్థం కావట్లా. మీరు ఆ టార్గెట్ వన్స్ రీచ్ అయిన తర్వాత అప్పుడు దాన్ని సంపాదించిన దాన్ని మెయింటైన్ చేయడానికి మిగతా లైఫ్ని కేటాయించండి. చాలా అద్భుతంగా ఉంటుంది. సో ప్లీజ్ అర్థం చేసుకోనండి. రాబోతున్న కాలంలో లైఫ్ మేనేజ్మెంటు, మనీ మేనేజ్మెంటు, టైం మేనేజ్మెంటు అవసరం అనుకుంటే ఎక్స్పర్ట్లు పిలిపించైనా సంఘాలకి కొన్ని నేర్పించాలనుకుంటున్నా. అవి జరుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దాంట్లో నేను స్కిల్డ్ పర్సన్ కాదు కాబట్టి వాళ్ళని తెచ్చైనా సరే మనకి మనీ మేనేజ్మెంట్ గురించి అర్థం చేసుకునేటట్లు ప్రయత్నం చేద్దాం. సో ప్లీజ్ మీరు దేవునితో ఉండండి, ఆయనతో నడవండి. మీరు ఖచ్చితంగా అన్నింటిలో సక్సెస్ అవుతారు. బలపరిచే దేవుని యందు ఏమైనా చేయగలుగుతాం. ఆయన బలపరచునట్లుగా ప్రభువుని మీరు ఫలించాలి అని అంటే మీరు 3 విషయాలు, ఆడ లేఖనంలో రాయబడినటువంటి విషయాలు, ఆయన యందు ఉండటం, అంతేకాదు ఆ వాక్యమందు ఉండటం, ఆ తర్వాత 4, 6 వచనాలు చూడండి. ఆయన యందు నిలిచి ఉండుట అనే విషయం 4 నుంచి 6 వచనాలు చూడండి అమ్మా. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో. 7వ వచనం చూడండి అమ్మా. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి నా మాటల యందు మీరు నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన ఆయన మాటల యందు నిలిచి ఉండుట. 9 నుంచి 10 వచనాలు చదువుమా. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెను, నేను మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. ప్రేమ యందు నిలిచి ఉండండి. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోనండి. ఒకటి, ఆయన యందు నిలిచి ఉండటం అంటే ఆయనతో ఉండటం, ఆయనలో ఉండటం అంటే ఆయనతో సహవాసం కలిగి ఉండటం. అంటే దాన్ని ప్రార్థన కింద తీసుకునండి. ఆయనతో అంటే ప్రార్థనలో, వాక్యములో, ఈ ప్రార్థన వాక్యం ద్వారా మన జీవితంలో క్రియారూపకంగా ప్రేమను చూపేటటువంటిది క్రియ. వాక్యము, ప్రార్థన, క్రియతో కూడిన జీవితం. ఈ 3 మీరు సరిగ్గా దేవునితో ఉండి చేయండి. భూమి మీద మనమంత ఆశీర్వాదవంతులు ఇంకొకరు లేకుండా ప్రభు మనల్ని దీవిస్తాడు. సో ప్రేయర్, వర్డ్, అదేవిధంగా ప్రేమ చూపించేటటువంటి క్రియాపూర్వకమైన జీవితం, ఇవి చాలు మన బ్రతుకుల్లో దేవునిలో ఫలించటానికి, ఫలభరితమైన జీవితం మనకు అనుగ్రహించబడటానికి. ప్రభు ఈ మాటలు దీవించును గాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, మనం ప్రార్థన చేసుకుందాం.